నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఓటు హక్కును కావాలని తొలగించారంటూ కూడా అది గేమ్ అనంటూ కూడా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. తన సొంత నియోజకవర్గంలో ఓటు గల్లంతు కావడం పైన ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. గతంలో ఎంపీ క్యాండిడేట్ అయినా తన ఓటు ఎలా పోయిందని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో వీడియో కూడా పోస్ట్ చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో నేను ఒకరిని. ఇక్కడే పుట్టి పెరిగాను. ఎంపీగా కూడా పోటీ చేశాను. ఏ పేపర్స్ అడుగుతారో చూద్దాం. మోదీ గేమ్ ఆన్. మీకు ఓటు వేయని వారిని తొలగించే అధికారం మీ వద్ద ఉండొచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఆపగలరా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ప్రియమైన మిత్రులారా, మీతో ఒక జోకును పంచుకోవాలనుకుంటున్నాను. బెంగళూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటు హక్కు తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని. ఇది జోక్ కదా. నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నా థియేటర్, నా కళ అంతా ఇక్కడే సాగింది. మీ సమాచారం కోసం చెప్తున్నాను, నేను ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. సరే, జోక్ బానే ఉంది. అసలు నా ఓటు హక్కును తిరిగి పొందడానికి నేను దాటాల్సిన ప్రక్రియ ఏంటో, ఏమేం కాగితాలు చూపించాలో చూద్దాం. సర్, గేమ్ ఆన్. కానీ ఒక చిన్న విషయం, మిమ్మల్ని ఎన్నుకొని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా? జస్ట్ ఆస్కింగ్ అంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటరికల్ గా ఈ వీడియోలో మాట్లాడారు. అయితే సినీ నటుడు ప్రకాష్ రాజ్ పైన కావాలని ఈ రకంగా దాడులు చేస్తున్నారంటూ కూడా, తన ఓటు హక్కును కూడా తొలగించారంటూ కూడా నటుడు అయినటువంటి ప్రకాష్ రాజ్కు అనుకూలమైన వ్యక్తులు అయితే సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.